సంబంధించి చాలా వరకు సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు, చాలా మంది కూడా ప్రమోట్ చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? బెట్టింగ్ యాప్స్ అనేది మోస్ట్లీ ఫస్ట్‌లో మనకి ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తాము. వాటి నుంచి మనకి రిటర్న్స్ కూడా ఎక్కువ రావడం వల్ల ఏంటంటే దాని మీద అలవాటయిపోతాం. కానీ ఒకేసారి మనకి ఎక్కువ లాస్ అనేది జరిగిద్ది. సో, ఈజీ మనీకి అలవాటు పడే కంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే వాళ్ళని వాళ్ళ మీద కేస్ ఫైల్ చేయడం కానీ అలాంటివి చేస్తే బెటర్ అని చెప్తున్నాను. అలాగే యంగ్స్టర్స్ ఈ రోజుల్లో ఎక్కువ సోషల్ మీడియా యూజ్ చేయడం, అందులో ఈ బెట్టింగ్ యాప్స్‌ని ఎక్కువ యాడ్స్ ప్రమోట్ చేయడం అనేది కూడా చేస్తున్నారు. సో, ఆ పలానా సోషల్ మీడియా యాప్స్ వాళ్ళు ఏదన్నా వాల్యూ ఇన్ఫర్మేషన్ ఉన్నవి యాడ్స్‌గా ప్రమోట్ చేస్తే బాగుంటుంది. కానీ ఇలా యంగ్స్టర్స్‌ని తప్పుగా అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా ఫ్రీగా అలవాటైపోతారు. ఒక పని మీద ఒక ఇంట్రెస్ట్ పెట్టాలన్న ఇది కూడా వాళ్ళకు ఉండదన్నమాట. సో, ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయకుండా ఆళ్ళు ఆపితే బాగుండిద్ది అని అనుకుంటున్నాము. అంటే ఇందులో మీకు చూస్తుంటారు, యూట్యూబర్స్ చాలామంది వాళ్ళు సెలబ్రిటీలు ఉన్నారు, బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బిగ్ బాస్లో కంటెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఈ విధంగా ప్రమోట్ చేయడం ద్వారా ఖచ్చితంగా యంగ్స్టర్స్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఎక్కువ చాలా వరకు మోడల్‌గా వాళ్ళు ఏంటంటే ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు కదా! సో, అసలు వాళ్ళకి మనీ వస్తది. మనకేం యూజ్ ఉండదు. మనకే ఎటొచ్చినా మనకే ఏదన్నా ఇంపాక్ట్ అనేది మనకే పడుతుంది. వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పే అన్నిటిని నమ్మాలని లేదు. సో, బెట్టింగ్ యాప్స్ గురించి కానీ ఇట్లాగా రమ్మీ ఇట్లా చాలా యాప్స్ ఉంటాయి కదా! సో, అట్లా బిట్ కాయిన్స్ ఇట్లా మనీని ప్రమోట్ చేసే యాప్స్ అవేమీ వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటే బాగుండిద్ది అని అనుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా, బెట్టింగ్ యాప్స్ చాలా వరకు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ అందుకు సంబంధించిన ఫాలోవర్స్ ఉన్నారు, దానికి సంబంధించిన మనీ వస్తుంది. వీటిని వేటే వాటి కాకుండా బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోట్ చేయడం వల్ల ఖచ్చితంగా యంగ్స్టర్స్ ఫాలో అయ్యే అవకాశం లేదంటారా? బిట్ కాయిన్స్ అనేది చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక స్టూడెంట్ లైఫ్ మీద. అది వాళ్ళు వేరే దానికి ఏమైనా వాళ్ళు ఫ్యూచర్ని ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా అది మొత్తం రాంగ్ స్టెప్గా పడిపోతుంది.